ఫ్రెండ్స్, పార్ట్ 1లో గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి గొర్రెల వ్యాపారి వ్యాన్లో గొర్రెలను ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు కదా. ఈ తెల్ల గొర్రె పిల్ల తప్పించుకోవాలనుకుంటుంది, కానీ అది కనిపెట్టి ఆ వ్యాపారి దాంట్లోకి ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. తర్వాత ఆ వ్యాన్ వెళ్ళేసరికి లేట్ అవుతుంది. ఆ వ్యాన్లో ఉన్న వ్యక్తి మరొక దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలను అతనికి నచ్చజెప్తారు. తర్వాత తెల్ల గొర్రె పిల్ల పారిపోవడంతో ఆ వ్యాపారి పట్టుకొని తన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. అయితే వాళ్ళ పాప అది చూసి చాలా సంతోషిస్తుంది. నాకు చాలా నచ్చిందని చెప్పి ఇష్టపడుతుంది. తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దానికి ఫుడ్, గడ్డి అన్ని పెడుతూ ఉంటుంది. తర్వాత తన ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ దానితో ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు ఈ వ్యాపారి వాళ్ళ ఆ గొర్రె పిల్లను కట్ చేసేయాలనుకోవడంతో అది గమనించిన ఆ పాప గొర్రెపిల్లను వదిలిపెడుతుంది. తర్వాత గొర్రెపిల్ల గేటు తీయడంతో గొర్రెపిల్ల బయటికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా గొర్రెపిల్ల బయటికి పరిగెడుతూ ఉంటే వాళ్ళందరూ దాని వెంట పడుతూ ఉంటారు. అయితే ఒక పండగ జరిగే ప్లేస్కి వస్తుంది. అదే టైంలో అమ్మవారికి ఉంచిన వాటర్ భోజనాన్ని ఆ గొర్రెపిల్ల తినేస్తుంది దాహంగా ఉండడంతో. అది గమనించిన అక్కడ వాళ్ళు ఆ గొర్రెపిల్ల వెంట పడతారు. అయితే ఆ గొర్రెపిల్ల ఒక మటన్ షాప్ దగ్గరికి వచ్చి అక్కడ కట్ చేసిన గొర్రెలని చూసి బాధపడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియోస్ లైక్ చేయండి. మీకు ఏ కర్రీ అంటే ఇష్టమో, చికెనా మటనా కామెంట్ చేయండి.